కేంద్రం ఈ నెల 23న ప్రవేశపెట్టే బడ్జెట్లో రాష్ట్రానికి ప్రత్యేక సాయం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కోరారు. విభజన చట్టంలోని సమస్యలను వేగంగా పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రజల ఆకాంక్షలను కలిసికట్టుగా నెరవేరుస్తామని అమిత్ షాతో భేటీ తర్వాత చంద్రబాబు ఎక్స్లో పోస్ట్ చేశారు. రాష్ట్ర విభజన గత 5 ఏళ్ల వైఎస్ఆర్సీపీ విధ్వంస పాలనలో తీవ్రంగా దెబ్బతిన్న ఆంధ్రప్రదేశ్ను గట్టెక్కించేందుకు కేంద్రం సాయం కోరుతున్న చంద్రబాబు బడ్జెట్లో రాష్ట్రానికి తగిన ప్రాధాన్యం దక్కేలా ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. గత రాత్రి ఢిల్లీ వెళ్లిన ఆయన కృష్ణమేనన్ మార్గ్లోని నివాసంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిశారు. ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, కేంద్ర మంత్రులు కింజరపు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, టీడీపీ పార్లమెంటరీ పార్టీ నాయకుడు లావు శ్రీకృష్ణదేవరాయలు కూడా సమావేశంలో పాల్గొన్నారు. గంటకు పైగా భేటీ సాగింది. ఈ నెల 23న ప్రవేశపెట్టే కేంద్ర బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణం కోసం కూటమికి ఘన విజయం అందించిన ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేలా కేటాయింపులు జరపాలని విజ్ఞప్తి చేశారు. విభజన చట్టంలోని అంశాలని వేగంగా పరిష్కరించడంతో పాటు అమరావతి, పోలవరం ప్రాజెక్టుల నిర్మాణానికి ప్రత్యేక శ్రద్ధతో నిధులు కేటాయించాలని చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ధ్వంసమైన రహదారులను బాగు చేసేందుకు చేయూతనివ్వాలని కోరారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలని అనుసంధానించేందుకు కొత్త జాతీయ రహదారులు, రైలు మార్గాలు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. విశాఖ రైల్వే జోన్ ఏర్పాటును వెంటనే పూర్తి చేయాలని, పారిశ్రామిక కారిడార్లు వేగవంతంగా ఏర్పాటు చేసేలా కేంద్రం చొరవ తీసుకోవాలని కోరారు. దక్షిణాదిలో తలసరి ఆదాయం ఆంధ్రప్రదేశ్లోనే అత్యల్పమనే విషయాన్ని గమనంలోకి తీసుకుని రాష్ట్రంలో ఉద్యోగ ఉపాధి కల్పనకు, అనువైన పరిశ్రమల ఏర్పాటుకు ప్రోత్సాహకాలు అందించాలని సీఎం విన్నవించారు. అమిత్ షాతో భేటీ వివరాలను చంద్రబాబు ఎక్స్లో పోస్ట్ చేశారు. వైఎస్ఆర్సీపీ విధ్వంస పాలనపై ఇప్పటి వరకు విడుదల చేసిన 4 శ్వేతపత్రాల్లోని అంశాల గురించి చర్చించినట్లు తెలిపారు. గత 5 ఏళ్లలో విపరీతంగా పెరిగిన అప్పుల భారంతో రాష్ట్ర ఆర్థిక ఇబ్బందులు చేయి దాటిన విషయాన్ని వివరించానని పేర్కొన్నారు. తొలి ఏకాదశి పర్వదినాన్ని వైభవంగా భక్తి శ్రద్ధలతో భక్తులు జరుపుకున్నారు. ఈ సందర్భంగా లబ్బిపేట వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారికి ప్రత్యేకంగా అభిషేకాలు, విశేష పూజలు నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శనం చేసుకున్నారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని నగరంలోని పలు ఆలయాల్లో పూజలు చేశారు. ఇందులో భాగంగా లబ్బిపేట వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారికి అభిషేకం నిర్వహించి భగవద్గీత పారాయణం చేశారు. అధిక సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు తీసుకున్నారు. తొలి ఏకాదశి విష్ణుమూర్తికి అత్యంత ప్రీతికరమైనది. ఈ పర్వదినం రోజున ఉదయాన్నే తలారా స్నానం చేసి శ్రీలక్ష్మి నారాయణులను భక్తి శ్రద్ధలతో పూజించాలి. ఉండగలిగిన వారు రోజంతా ఉపవాసం ఉంటే మంచిది. భారత భాగవత కథలు చదువుకుంటూ విష్ణు ఆలయ దర్శనం చేయాలి. సాయంత్రం వేళ విష్ణు సహస్రనామ పారాయణం చేయాలి. రాత్రంతా భగవన్నామ స్మరణ చేస్తూ జాగరం చేయాలి. అనంతరం మరుసటి దినం ద్వాదశి ఘడియలు ప్రవేశించగానే ఒక సద్బ్రాహ్మణునికి భోజనం పెట్టి ఉపవాస దీక్ష విరమణ చేయాలి. ఇలా చేయడం వల్ల సంపూర్ణ ఏకాదశి వ్రతం చేసిన ఫలం వస్తోంది. విష్ణుమూర్తి అనుగ్రహం పరిపూర్ణంగా లభిస్తోంది. మంగళగిరి నియోజకవర్గ ప్రజల కోసం మంత్రి నారా లోకేష్ నిర్వహిస్తున్న ప్రజా దర్బార్కు ప్రజల నుంచి అనూహ్య స్పందన లభిస్తుంది. రోజురోజుకు ఆదరణ పెరుగుతుంది. నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు ఉండవల్లిలోని నివాసానికి చేరుకుని మంత్రి లోకేష్కు తమ సమస్యలను విన్నవిస్తున్నారు. మంత్రి లోకేష్ సమస్యను విని పరిష్కరిస్తారని హామీ ఇవ్వడంతో తమ సమస్య పరిష్కారం అవుతుందనే నమ్మకం ఏర్పడిందని ప్రజలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మంగళగిరి నియోజకవర్గ ప్రజల కోసం మంత్రి నారా లోకేష్ నిర్వహిస్తున్న ప్రజా దర్బార్కు ప్రజల నుంచి మంచి స్పందన వస్తోంది. నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు ఉండవల్లిలోని నివాసానికి చేరుకుని మంత్రి లోకేష్కు తమ సమస్యలను విన్నవిస్తున్నారు. ఉదయం 6 గంటల నుంచే వందలాది మంది ప్రజలు వినతి పత్రాలతో బారులు తీరుతున్నారు. నేడు కూడా పలు సమస్యలపై ప్రజల నుంచి అర్జీలు వెల్లువెత్తాయి. తాము ఎదుర్కొంటున్న సమస్యలను యువనేత దృష్టికి తీసుకొచ్చారు. తమని తిరిగి ఉద్యోగాల్లో తీసుకోవాలని, వేతనాలు పెంచాలని, పెన్షన్లు ఇవ్వాలని, కమ్యూనిటీ హాల్ నిర్మాణాలకు సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు. సమస్యలన్నింటినీ వీలైనంత త్వరగా పరిష్కరించేందుకు కృషి చేస్తానని మంత్రి లోకేష్ హామీ ఇచ్చారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను, కార్యకర్తలను వేధించడం మీద ఉన్న దృష్టి ప్రజా ఆరోగ్యంపై లేదా అని కూటమి ప్రభుత్వాన్ని వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్ రావు ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం ప్రజారోగ్యాన్ని అసలు పట్టించుకోవడం లేదని, అందుకు ఇప్పుడు విజృంభిస్తున్న డయేరియా రుజువుగా నిలుస్తుందని తెలిపారు. వ్యాధి నుంచి ప్రజలను కాపాడడం లేదని, చివరకు కనీసం రక్షిత మంచినీటిని కూడా సరఫరా చేయలేకపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను కార్యకర్తలను వేధించడం మీద ఉన్న దృష్టి ప్రజారోగ్యంపై లేదా అని కూటమి ప్రభుత్వాన్ని వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్ రావు ప్రశ్నించారు. రాష్ట్రంలో డయేరియా విపరీతంగా పెరిగిందని, రక్షిత మంచినీటిని కూడా సరఫరా చేయలేకపోతున్నారని, ప్రజలంతా అనారోగ్యానికి గురై అల్లాడుతుంటే ప్రభుత్వం ఏం చేస్తోందని నిలదీశారు. తాడేపల్లిలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్ రావు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజల ఆరోగ్య సమస్యలు ప్రభుత్వానికి పట్టవా అని చంద్రబాబును ప్రశ్నించారు. రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం ప్రజారోగ్యాన్ని అస్సలు పట్టించుకోవడం లేదని, అందుకు ఇప్పుడు విజృంభిస్తున్న డయేరియా రుజువుగా నిలుస్తోందని తెలిపారు. అయినా ఈ ప్రభుత్వం ఎలాంటి నివారణ చర్యలు చేపట్టడం లేదని, వ్యాధి నుంచి ప్రజలను కాపాడడం లేదని, చివరకు కనీసం రక్షిత మంచినీటిని కూడా సరఫరా చేయలేకపోతున్నారని ఆయన ఫైర్ అయ్యారు. ఎన్టీఆర్ జిల్లాలో 100 పడకల ఆసుపత్రి లేకపోవడంతో ఆనాడు సీఎం వైఎస్ జగన్తో మాట్లాడి నందిగామ నియోజకవర్గం హైవేపై ఉందని, కాబట్టి అక్కడ ఆ ఆసుపత్రి నిర్మించాలని ఒప్పించి మంజూరు చేయించుకున్నామని మాజీ ఎమ్మెల్యే జగన్మోహన్ రావు వెల్లడించారు. ఆసుపత్రికి అవసరమైన సిబ్బంది నియామకం పూర్తవుతుందని, కాగా ఆసుపత్రికి 5 ఎకరాల స్థలం అవసరం కాగా ఆ సేకరణలోపే ప్రభుత్వం మారిందని తెలిపారు. దీంతో ఇప్పుడు ఆ ఆసుపత్రి ఏర్పాటుపై ఈ ప్రభుత్వం శ్రద్ధ చూపడం లేదని పేర్కొన్న ఆయన వీలైనంత త్వరగా నిర్మాణం చేయాలని కోరారు. చాలా ఆశ్చర్యాన్ని కలగజేస్తుంది. దృష్టి అంతా రాజకీయ కక్ష సాధింపు చర్యలే తప్ప ప్రజారోగ్యం పట్ల ఏ విధమైనటువంటి బాధ్యత లేదని సుస్పష్టంగా తెలుస్తోంది. దానికి గల కారణం లాస్ట్ మంత్ మొదలైనటువంటి డయేరియా ఇప్పటికీ కూడా రాష్ట్రంలో కొనసాగుతుంది. చాలా ఊళ్ళల్లో, కాకినాడ కావచ్చు, ఎన్టీఆర్ జిల్లా జగ్గైపేట కావచ్చు, విజయవాడ మొగలరాజపురం కావచ్చు, గుంటూరులో మొదలైంది. ఇది గుంటూరు నుంచి తిరుపతి కావచ్చు, కర్నూలు కావచ్చు, ఇలా అన్ని చోట్ల, కడప కావచ్చు, తూర్పుగోదావరి కావచ్చు, నెల్లూరు కావచ్చు, ఈ అన్ని జిల్లాల్లో కూడా ఇప్పుడు డయేరియా కనపడతాను. నిన్నటిగాక నిన్న సుంకేశ్వరిలో 4 సంవత్సరాల పిల్ల చనిపోయింది. జ్యోతి అనే అమ్మాయి చనిపోయింది డయేరియాతోటి. అంతకుముందు 2 సంవత్సరాల అమ్మాయి. ఇది ప్రభుత్వ లెక్కల ప్రకారం పైకి కనపడుతుందే, కానీ సమాజంలో ఎంత ఉందో కూడా చూడాలి. మేమేమంటామంటే దీన్ని టిప్ ఆఫ్ ఐస్బర్గ్. ఒక గ్లాసు నీళ్ళలో ఒక మంచుగడ్డని వేస్తే దాని పైనే కనపడుతుంది, కిందంతా కనపడదు. అట్లనే ఇప్పుడు మనకు కనపడే కేసులు టిప్ ఆఫ్ ఐస్బర్గ్ మాత్రమే. ఇంకా సమాజంలో ఎంత మేరకు డయేరియా ప్రబలి ఉందనేది మీ విజ్ఞతకే వదిలేస్తాం. ఇంటర్నెట్లో చూసి బాలికపై అఘాయిత్యానికి తెగించారు. ఆడుకోవడానికి వచ్చిన బాలికపై అత్యాచారం చేశారు. ఎవరికైనా చెప్తుందేమో అనే భయంతో హతమార్చారు. మృతదేహాన్ని ముళ్ల పొదల్లో దాచారు. ఇదంతా చేసింది కరుడుగట్టిన నేరస్తులు కాదు, బడి పిల్లలు. ఇది నంద్యాల జిల్లాలో సంచలనం రేపిన బాలిక హత్య వెనుకున్న మిస్టరీ. ఈ క్రైమ్ కథలో పెడదోవ పట్టిన పిల్లల్ని కాపాడబోయి తల్లిదండ్రులు కూడా నేరంలో కూరుకుపోయారు. ముచ్చుమరి ఘటనపై విలేకరుల సమావేశం నిర్వహించిన నంద్యాల ఎస్పీ ఆదిరాజ్ సింగ్ రాణా కీలక వివరాలు వెల్లడించారు. 8 ఏళ్ల బాలికపై అఘాయిత్యానికి పాల్పడిన 3 మైనర్ బాలురు సెల్ ఫోన్లో అశ్లీల వీడియోలు చూసేవారని నంద్యాల ఎస్పీ తెలిపారు. ఈ కారణంగా ఈ దారుణానికి పాల్పడినట్టు పోలీసులు వెల్లడించారు. ఆడుకుంటున్న బాలికకు చాక్లెట్ ఇచ్చి బయటకు తీసుకెళ్లిన 3 మైనర్ బాలురు ఆపై లైంగిక దాడికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. బాలిక చనిపోయిన తర్వాత నిందితుల్లోని ఓ బాలుడు తండ్రి బాలిక మృతదేహాన్ని మాయం చేసినట్లు పోలీసులు తెలిపారు. తమ పిల్లలు కేసులో చిక్కుకుంటారనే ఉద్దేశంతోనే ఓ బాలుడి తండ్రి మరో బాలుడి పెదనాన్న కలిసి బాలిక మృతదేహం మాయం చేసినట్లు తెలిపారు. ఇద్దరు కలిసి బాలిక మృతదేహాన్ని గడ్డిలో ఉంచి బైక్ మీద వనమలపాడు వరకు తీసుకెళ్లారని పోలీసులు వివరించారు. ఆ తర్వాత బాలిక మృతదేహాన్ని పుట్టిలో నది మధ్యకు తీసుకెళ్లి రాయి కట్టి కృష్ణానదిలో విసిరేశారని వెల్లడించారు. ఈ కేసులో వీరిద్దరిని A4, A5గా చేర్చి అరెస్టు చేసినట్లు నంద్యాల పోలీసులు తెలియజేశారు. ఆ టైంలో 3 పిల్లలు ఎవరెవరు చైల్డ్ ఇన్ కాన్ఫ్లిక్ట్ విత్ లా ఉన్నారు. 3 ఈ అమ్మాయికి పక్కనే తీసుకువెళ్ళి బలవంతంగా చేసి అత్యాచారం చేసి తర్వాత గొంతు నొక్కేసి చంపేశారు. చంపేసిన తర్వాత ఈ బాడీ షిఫ్ట్ చేసి కేసీ కెనాల్ బండ్ దగ్గర పెట్టారు. పెట్టిన తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చి ఎవరెవరో CCL చైల్డ్ ఇన్ కాన్ఫ్లిక్ట్ విత్ లా ఉన్నారు వాళ్ళ బంధువుకి చెప్పిన తర్వాత ఈ బంధువు ఎవరెవరైతే ఉన్నారో ఇది కేసులో A4 and A5 అయ్యారు. వీళ్ళే అక్కడ వెళ్ళి బాడీ అక్కడి నుంచి తీసుకొని కృష్ణా రివర్లో ఒక పుట్టిలో తీసుకొని మధ్యలో ఆ బాడీ పక్కనే రాయలు కొట్టేసి కింద పెట్టారు. జువెనైల్స్ ఉన్నారు వాళ్ళకి అప్రహెండ్ చేయడం జరిగింది. అండ్ A4 and A5 ఎవరెవరే బంధువు ఉన్నారో వాళ్ళకి అరెస్ట్ చేయడం జరిగింది. వైసీపీ మాజీ మంత్రి పేర్ని నానికి శ్వేతపత్రం అంటే ఏంటో తెలుసా అని టీడీపీ నేత బుద్దా వెంకన్న చురకలంటించారు.
వైసీపీ హయాంలో ఒక్క శ్వేతపత్రమైనా విడుదల చేశారా అని ప్రశ్నించారు. గత పాలనలో ఏం జరిగిందో చెప్పాల్సిన బాధ్యత సీఎం చంద్రబాబుపై ఉందని, వైసీపీ మోసాలు బయటపడుతున్నాయని భయంతో నాయకులు ప్రెస్ మీట్లు పెడుతున్నారని ఎద్దేవా చేశారు. పేర్ని నానికి శ్వేతపత్రం అంటే ఏంటో తెలుసా? ఎప్పుడైనా వైసీపీ వాళ్ళు శ్వేతపత్రాలు విడుదల చేశారా అని టీడీపీ నేత బుద్ధా వెంకన్న ప్రశ్నించారు. పోలవరం పూర్తి చేయాలనే లక్ష్యంతో చంద్రబాబు పర్యటన చేస్తున్నారన్నారు. గత 5 ఏళ్లలో మీ పరిపాలన ఎలా చేశారో చెప్పాల్సిన బాధ్యత చంద్రబాబుపై ఉందని, అందుకే శ్వేతపత్రాలను విడుదల చేస్తున్నారని బుద్ధా వెంకన్న తెలిపారు. వైసీపీ వాళ్ల దొంగతనాలు ఎక్కడ బయటపడతాయో అని భయపడి ప్రెస్ మీట్లు పెడుతున్నారని ఆరోపించారు. చంద్రబాబు సీఎం అవగానే పెంచిన పింఛన్ను అందించారని, జగన్ ముఖ్యమంత్రి అవగానే ప్రజావేదిక కూల్చారన్నారు. అసలు చెత్త పన్ను వేసింది ఎవరని, మీరు 5 సంవత్సరాల పాటు రాష్ట్రాన్ని చెత్తగా మార్చేశారని, ఆ చెత్తంతా చంద్రబాబు క్లీన్ చేస్తున్నారని బుద్ధా వెంకన్న అన్నారు. 35 రోజుల్లోనే ఆ చెత్తంతా క్లీన్ అయిపోతుందా అని ప్రశ్నించారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేందుకు చంద్రబాబు ఢిల్లీ టూర్లు చేస్తున్నారని, ఎప్పుడైనా జగన్ ఢిల్లీ వెళ్లినప్పుడు రాష్ట్ర అభివృద్ధికి పనిచేశారా అని ప్రశ్నించారు. కనీసం ప్రతిపక్ష హోదా కూడా ప్రజలు ఇవ్వలేదన్న బుద్ధా వెంకన్న ఇప్పటికీ ప్రజలు వైసీపీని అసహ్యించుకుంటున్నారన్నారు. ఆ 11 సీట్లు ఎందుకు ఇచ్చామని ప్రజలు ఆలోచిస్తున్నారని, పూర్తిగా భూస్థాపితం చేస్తే బాగుండు అనుకుంటున్నారని బుద్ధా వెంకన్న అన్నారు. అన్నం పెడితే అరిగిపోతుంది, చీర పెడితే చిరిగిపోతుంది, వాతలు పెడితే జీవితాంతం గుర్తుంటుంది. ఆంధ్రప్రదేశ్ ప్రజలు జగన్మోహన్ రెడ్డికి వాతలు పెట్టినా ఇంకా సిగ్గురాల. కృష్ణా జిల్లా పిల్లలందరూ పారిపోయారు. ఒక పుడింగి మాట్లాడుతున్నాడు పేరుని నాని, జగన్మోహన్ రెడ్డి రాసిచ్చినటువంటి స్క్రిప్ట్ శ్వేతపత్రాల గురించి మాట్లాడుతున్నారు. శ్వేతపత్రం అంటే ఏంటో జగన్మోహన్ రెడ్డికి తెలుసా? శ్వేతపత్రం అని ఏ రోజన్నా విడుదల చేశాడా? ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ప్రజల ధనాన్ని దోచుకుని దొంగ కాబట్టికి ప్రజలకి లెక్కలు చెప్పడు, ఏమి చూపించడు. చంద్రబాబు నాయుడు గారు ప్రజాధనాన్ని ప్రజలకు పంచిపెట్టే మనిషి కాబట్టికి శ్వేతపత్రం రిలీజ్ చేశాడు. శ్వేతపత్రం అంటే ఏంటో అర్థం తెలియని జగన్మోహన్ రెడ్డి, శ్వేతపత్రం అంటే ఏంటో తెలియని పేరున్నాని చంద్రబాబు గారి గురించి శ్వేతపత్రం విడుదల చేసిన దాని గురించి మాట్లాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి పోలవరం ఎన్నిసార్లు వెళ్ళాడు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో? చంద్రబాబు నాయుడు గారు పోలవరాన్ని సందర్శిస్తే తప్ప? పోలవరం పూర్తయితే ఈ రాష్ట్రం సస్యశ్యామలంగా ఉంటుంది కాబట్టికి చంద్రబాబు నాయుడు గారు వెళ్తారు, రోజుకు ఒకసారి వెళ్తాడు. ఏంటి మీకు నొప్పి? మీరు పనిచేయరు, చంద్రబాబు గారు పని చేస్తుంటే దాన్ని విమర్శిస్తారా? ఉద్యోగుల గ్యారంటీడ్ పెన్షన్ పథకం జీపీఎస్ గెజిట్ జీవో నిలిపివేతపై ఏపీ ఎన్జీఓ సంఘం నేతలు హర్షం వ్యక్తం చేశారు. జీపీఎస్తో తీవ్ర నష్టం జరుగుతుందని చెప్పినా గత ప్రభుత్వం వినలేదని మండిపడ్డారు. ఉద్యోగులకు చేటు చేసే జీవోను రద్దు చేయడంపై ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఉద్యోగులు కృతజ్ఞతలు తెలిపారు. కూటమి ప్రభుత్వం సిపిఎస్ను రద్దు చేసి ఓపీఎస్ను పునరుద్ధరించాలని కోరారు. గత ప్రభుత్వం హయాంలో ఉద్యోగులపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలని విన్నవించారు. లక్షలాది మంది ఉద్యోగులకు నష్టం చేకూర్చే జీపీఎస్ విధానాన్ని అమలు చేసేందుకు గత ప్రభుత్వం దొడ్డిదారిన తెచ్చిన జీపీఎస్ గెజిట్ జీవోను ముఖ్యమంత్రి చంద్రబాబు నిలిపివేయడంపై ఏపీ ఎన్జీఓ సంఘాల నేతలు హర్షం వ్యక్తం చేశారు. విజయవాడలోని ఎన్జీఓ హోంలో నిర్వహించిన సమావేశంలో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శివారెడ్డి తదితర నాయకులు మీడియాతో మాట్లాడారు. తాము అధికారంలోకి వచ్చిన వారంలో సిపిఎస్ రద్దు చేస్తామని గత సీఎం జగన్ ఉద్యోగులను మోసం చేశారని విమర్శించారు. జీపీఎస్ వల్ల తీవ్ర నష్టం జరుగుతుందని ఎంత మొత్తుకున్నా గత ప్రభుత్వం పట్టించుకోకుండా దానిపై చట్టం చేసి అమల్లోకి తెచ్చారని దుయ్యబట్టారు. ఈ నెల 12న వచ్చిన గెజెట్ ఉత్తర్వులతో ఆందోళన చెందిన ఉద్యోగులు సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లగా వెంటనే స్పందించి ఆర్థిక శాఖ అధికారులతో మాట్లాడి జీవోను రద్దు చేయడం సంతోషకరమన్నారు. ఉద్యోగులకు మేలు చేసేలా ఓపీఎస్ విధానాన్ని అమలు చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఎన్జీఓ నేతలు కోరారు. గత ప్రభుత్వ హయాంలో వందలాది మంది ఉద్యోగులపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలని ఎన్జీఓ సంఘాల నేతలు ప్రభుత్వానికి విన్నవించారు. అదే దిశగా రాబో కాలం కూడా 1వ తేదీనే అందరికీ కూడా జీతాలు పడే విధంగా ఉండాలని. అయితే మేము ఎక్కువగా ఈ ప్రభుత్వమే గత ప్రభుత్వంలో చంద్రబాబు గారు 2016లో జియోఎంఎస్ నెంబర్ అని 197 ఇచ్చి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్లకు 1వ తారీఖు వాళ్ళకి జీతాలు వేసి ఇవ్వని జీవో ఇవ్వడం జరిగింది. ఆ ధర్మిలా 2019 వరకు కూడా అవుట్సోర్స్ కాంట్రాక్టర్లకు పెన్షన్స్కు ఫస్ట్ జీతాలు వచ్చేటి, ఆ తర్వాత మాకు వచ్చేటి. మేము కూడా ఆ దిశగానే ఇప్పుడు కూడా అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ కంటింజెంట్ అదేవిధంగా పెన్షనర్స్ ఆశ అంగన్వాడీ అందరూ కూడా మాకంటే ఒక పూట ముందు వేయమని జీతాలు ఇవ్వమని మేము కూడా అడుగుతున్నాం. ఎందుకంటే వాళ్ళకి తక్కువ జీతాలు వస్తాయి, వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి మాకు
ఒక పూట వెనకైనా పర్వాలేదు, వాళ్ళకు ఒక పూట ముందు వేయమని కూడా సిఎస్ గారికి లెటర్ ఇవ్వడం జరిగింది. గత ప్రభుత్వం తీసుకున్న ఆ గెజిట్ నిర్ణయాన్ని ముఖ్యమంత్రి గారు రద్దు చేయడం అనేది ప్రధానంగా మాకు చాలా ఆనందంగా ఉంది. మరి అంతేకాకుండా మరి ఆయన విషయాలు చెప్పారు. మేము ఇంకొక విషయం చెప్పాలనుకుంటున్నాం ప్రధానంగా, ఎందుకంటే మరి మా సంఘాల పైన ప్రత్యేకంగా ఇంకో సంఘ నాయకుడు లేనిపోని అబండాలు వేస్తూ ఆయన గత ప్రభుత్వంలో అన్ని రూల్స్ రిలాక్స్ చేసి మరి కేఆర్ సూర్యనారాయణ అనే ఏపీజీఏ సంఘ నాయకుడు చాలా ఆల్ రూల్స్ రిలాక్స్ చేసి గత గవర్నమెంట్ ఆయనకి రాంగ్ వేలో ఆయనకి గుర్తింపు ఇవ్వడం జరిగింది. హెల్త్ కార్డుకి కానీ మేము ప్రతి నెల డబ్బులు కడుతున్నాం, 180 కోట్ల రూపాయలు సంవత్సరం కడుతున్నాం. ఇవన్నీ హాస్పిటల్స్ కడతలా, ఎన్ని డబ్బులు ఇంకా హాస్పిటల్ కట్టకుండా ఉన్నాయి. అలాగే సిపిఎస్ ఉద్యోగులకు సంబంధించి ప్రతి నెల వారి దగ్గర మనం కంట్రిబ్యూషన్ వసూలు చేస్తున్నాం. దీన్ని ప్రాన్ అకౌంట్కి గత 2 సంవత్సరాలుగా కూడా కట్టని పరిస్థితి ఉంది. జీపీఎఫ్లో వేసేసిన మా డబ్బులను కూడా వెనక్కి తీసిన పరిస్థితి ఉంది. వీటన్నిటి మీద కూడా ఒక వాస్తవికతతో కూడిన పత్రాన్ని, వాస్తవిక ఆధారాలతో కూడిన వాటిని ప్రభుత్వం రిలీజ్ చేసి ఉద్యోగుల దృష్టికి, సమాజం దృష్టికి, ప్రజల దృష్టికి తేవాలని, తదుపరి వాటన్నిటి మీద చర్యలు చేపట్టాలని కోరుకుంటున్నాం. కౌలు రైతులకు క్రాఫ్ట్ కల్టివేటర్ రైట్స్ కార్డ్ పంపిణీ, పీఎం కిసాన్ యోజన వెరిఫికేషన్ ప్రక్రియ త్వరితగతిన పూర్తి కావాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి సుజనా వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు. కౌలు రైతులకు ప్రభుత్వ పథకాల లబ్ధి చేకూరాలంటే కౌలు గుర్తింపు కార్డు తప్పనిసరని చెప్పారు. నగరంలోని కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో వ్యవసాయ అనుబంధ రంగాల శాఖల ప్రగతిపై జిల్లా కలెక్టర్ జి సృజన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కౌలు రైతులకు ప్రభుత్వ పథకాల లబ్ధి చేకూరాలంటే కౌలు గుర్తింపు కార్డు తప్పనిసరన్నారు. పంట నమోదు చేసుకునే అవకాశం గుర్తింపు కార్డు వల్ల ఉంటుందని, దీని ఆధారంగానే ప్రభుత్వం పంటల బీమా, ఇన్పుట్ సబ్సిడీ వంటి పథకాలను రైతులకు అందించి వారికి ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుస్తుందన్నారు. సీసీఆర్సీ కార్డు ద్వారా కౌలు రైతులు పంట బీమా పథకంలో నమోదు చేసుకునే వీలుందన్నారు. వీటిని దృష్టిలో పెట్టుకుని సీసీఆర్సీ కార్డుల పంపిణీ త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో జిల్లాలోని 16 మండలాల్లోని 311 గ్రామాల్లో 55,560 కార్డుల పంపిణీ చేయవలసి ఉండగా ఇప్పటి వరకు 12,380కి పైగా కార్డులు పంపిణీ చేసినట్లు వ్యవసాయ శాఖ అధికారులు జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకురాగా త్వరితగతిన 100% కార్డుల పంపిణీ పూర్తి కావాలని కలెక్టర్ ఆదేశించారు. గత 5 ఏళ్లలో వైకాపా నాయకులు భారీ భూదోపిడికి పాల్పడ్డారని, దీనిలో నాటి మంత్రులు, ఎమ్మెల్యేలదే కీలక పాత్రని ఏపీ మంత్రి రాంప్రసాద్ రెడ్డి ఆరోపించారు. చట్టపరంగా సమగ్ర విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. మైనింగ్ శాఖ అక్రమాల్లో గత ప్రభుత్వంలోని బడా నేతల పాత్రపై విచారణ జరుగుతుందని చెప్పారు. చిత్తూరు జిల్లాలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డి 3,000 ఎకరాలు దోచుకున్నారన్నారు. టీటీడీ మఠాల భూములను పెద్దిరెడ్డి కుటుంబం వదలలేదని ఆరోపించారు. మన పక్కలున్న 3 రాష్ట్రాల్లో పర్యటించడం జరిగింది. ఆ రాష్ట్రాల్లో ఉన్న నిబంధనలు, అక్కడ అమలవుతున్న సిస్టమ్ను చూసి అంతకంటే మెరుగ్గా ఏర్పాటు చేసేదానికి సిద్ధంగా ఉన్నాం. ముఖ్యంగా ఈ ప్రాసెస్ కొంచెం లేట్ అయ్యేదానికి ఏ విధమైన కారణాలు లేవు. ఎందుకంటే ఇచ్చేది 100% ట్రాన్స్పరెన్సీగా ప్రజలకు అందే విధంగా చేయాలి. కాబట్టి 1 by 1 కార్యక్రమాలు ఏదైతే మేనిఫెస్టోలో మేము చెప్పాం జరుగుతూ ఉన్నాయి. దానిలలో 3 సిలిండర్లు అయితేనే ఈ ఉచిత బస్సు అవన్నీ ఇంకా ఉన్నాయి. కాబట్టి అతి త్వరలోనే ఇంప్లిమెంట్ అవుతాయి. లేదండి, ఆగస్టు 15వ తేదీన ముందు చెప్పిన విధంగా లక్షలాది మంది పేదలకు కడుపు నిండా అన్నం పెట్టే పథకం ఏదైతే గత ప్రభుత్వం నిలిపివేసిందో దాన్ని మరొక్కసారి రాష్ట్ర ప్రజలకు కానుకగా ఇచ్చేదానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు క్యాబినెట్లో నిర్ణయం తీసుకోవడం జరిగింది. అది అమలు చేస్తాం. గత ప్రభుత్వంలోనే ఎన్నికలకు ముందే ఈ రాష్ట్రానికి పొరుగు రాష్ట్రాలకు ఉన్న చెక్ పోస్టులని ఎత్తేయడం జరిగింది. చాలామంది మమ్మల్ని క్వశ్చన్ అడగడంతో మేము కూడా మా అధికారులతో చర్చిస్తున్నాం. ఈ చెక్ పోస్టుల వల్ల సేఫ్టీ మెజర్స్ ఏమన్నా మనకు దెబ్బతింటాయా, అలాగే ఆర్థికంగా ఏమన్నా లోటు ఉంటుందా అని బేరీజు వేసుకుంటున్నాం. అతి త్వరలోనే దీని మీద కూడా విధానాన్ని రూపకల్పన చేసేదానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం, రవాణా శాఖ సిద్ధంగా ఉంది. గత కొంతకాలంగా కొడాలి నాని ఆధ్వర్యంలో ఉన్న శరత్ థియేటర్ను యాజమాన్యం స్వాధీనం చేసుకుంది. గత కొంతకాలంగా ఈ థియేటర్లోనే నాని తన పార్టీ వ్యవహారాలు నడిపిస్తూ ఆఫీస్ కొనసాగిస్తూ వచ్చారు.
ఈ థియేటర్ను నాని ఆక్రమించుకున్నారని ఆరోపణ కూడా అప్పట్లో వెలువడ్డాయి. అధికారంలో కూటమి ప్రభుత్వం రావడంతో అంతా బయటకు వస్తూ వైసీపీ నేతలపై ఫిర్యాదులు చేస్తూ తమ ఆస్తులను దక్కించుకుంటున్నారు. ఇప్పుడు శరత్ థియేటర్ యాజమాన్యం కూడా అలానే చేసింది. టీడీపీ నేతల సహకారంతో శరత్ టాకీస్ను స్వాధీనం చేసుకుంది. అయితే ఈ శరత్ టాకీస్లో టీ పార్టీకి ఎమ్మెల్యే వెనిగండ్ల రాము హాజరు కావడం గుడివాడలో హాట్ టాపిక్గా మారింది. శరత్ టాకీస్ యాజమాన్యంలో ఒకరైన మాజీ మున్సిపల్ మాజీ చైర్మన్ యలవర్తి శ్రీనివాసరావు ఆహ్వానం మేరకు ఆయన ఈ టీ పార్టీకి హాజరైనట్లు తెలుస్తుంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.